వచ్చిన నో లాస్ నో రూల్స్. జై బాలయ్య జై జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య మా అండదండ నువ్వుంటే అంతే చాలయ్యా. రాజసం నీ ఇంటి పేరు పౌరుషం నీ పొట్టి తీరు నిన్ను తలుచుకున్న వారు లేచి నించొని మొక్కుతారు. జై బాలయ్య జై జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య మా అండదండ నువ్వుంటే అంతే చాలయ్యా. రాజసం నీ ఇంటి పేరు పౌరుషం నీ పొట్టి తీరు నిన్ను తలుచుకున్న వారు లేచి నించొని మొక్కుతారు.
మనం ఎదురు చూస్తున్నటువంటి మన ముద్దుల మామయ్య సమరసింహారెడ్డి నరసింహనాయుడు నిప్పురవల పనపూతల పట్టుకు వచ్చేస్తున్నటువంటి నందమూరి బాలయ్యకి స్వాగతం పలుకుదామా? జై బాలయ్య, 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 జై బాలయ్య. జై బాలయ్య, జై జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. మన పూతలపట్టు నియోజకవర్గం తరపున మన బాలయ్య గారికి స్వాగతం పలుకుదామా? జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. శుభం. అది తిప్పి పట్టుకునేదాకా టెన్షన్. అంతేగా బెంచ్ వీలైతే తెప్పించండి. బాబు దిక్కడేగా. అందరికీ నమస్కారం. ముందుగా బంగారు పాణ్యం, యాదమూరు, తమనంపల్లి, ఐరాల, మరి పూతలపట్టు తెలుగుదేశానికి ఆ పట్టుబీడని విక్రమార్కుడిలాగా పట్టు పట్టి పోటు పొడిచే ఎంతో చైతన్యం గల పూతలపట్టు చుట్టూ పరిసరాల నుంచి, అన్ని మండలాల నుంచి ఉరకలెత్తుతున్న ఉత్సాహంతో ఇక్కడికి విచ్చేసిన ప్రజాస్వామ్యం ఒక రక్షణ కోసం బద్ద కంకణంలో ఇక్కడికి విచ్చేసిన సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు,
అందులో నేను ఒక అర్చకుడి. ఎన్టీ రామారావు గారు ఏదైతే నినాదంతో ఆనాడు రా కదలి రా తెలుగుదేశం పిలుస్తుంది రా అని అన్నాడు, అలా ఆయన బాటలోనే నడుస్తూ అటు సినీ రంగంలో అలాగే ఇటు రాజకీయ రంగంలో 2 సార్లు గెలిచాను. హిందూపూర్ నుంచి ఎమ్మెల్యేగా కేవలం నటుడుగానే కాకు, అంటే కళ్ళు మూసుకుంటే కనేది కళ, కళతో అభినయించేది కళ, నిద్రపోతున్నప్పుడు కనేది కళ, నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొల్పేది కళ. అటువంటిది. అలాగే ఎక్కడికి వెళ్ళినా మహిళలు ఆడపడుచును వాళ్ళంతా కూడా మంగళారతులు ఇస్తూ నీరాజనాలు అర్పిస్తూ స్వాగతం పలుకుతూ ఆనాడు నాన్నగారు పార్టీ పెట్టిన రోజులు గుర్తొస్తున్నాయి. అలాగే యువతరానికి ప్రతినిధులు, నవతరానికి నాయకులు, భావితరానికి భారతదేశ మహాశక్తి అయిన యువకులకు, నా అభిమానులకు, అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, అలాగే జనసేన నాయకులకు, కార్యకర్తలకు, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇవాళ మళ్ళీ ఈ ఎన్నికల రణరంగం మొదలైంది. ఆ రణరంగం యొక్క పర్యవసానం ఎలా ఉండబోతుందో ఇవాళ మీరు చూపిస్తున్న ఈ ఉరుకరెత్తుతున్న ఉత్సాహంతో రణగొణధ్వని ఆల్రెడీ తాళేపూడు ప్యాలెస్ లో అక్కడిక్కడ పసుపు దండు, ఇక్కడ ఒక కూటమి దండు కదిలింది. అక్కడ జగన్ గుండెల్లో దడ మొదలయ్యింది. ఇవాళ ఒకసారి గతాన్ని, ఎందుకంటే నాకు ఇంత ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు, మరి కారణ జన్ముడు, యుగ పురుషుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, విశ్వానికి నట విశ్వరూపం ఎలా ఉంటుందో చూపించిన కారణ జన్ముడు నా తండ్రి, నా దైవం, నా గురువు, అలాగే పేదవాడి ఆఖరు తెలిసిన అన్న, అలాగే జనం భవితకు భవిష్యత్తు ఇచ్చిన అమ్మ, అలాగే ఆయనకు అండగా ఉన్న ఆడపడుచులకు ఆర్థిక సహాయం అందించిన అన్న అయిన నందమూరి తారక రామారావు గారిని తలుచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితులు, ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారక రామారావు గారు మాత్రమే కాదు. ఎన్టీఆర్ అంటే ఎన్నంటే ఒక నటనాలయం, ఆయన ఇల్లు ఒక నటనాలయం, అందులో ఆయన ఒక నటరాజ నరసింహుడు, టీ అంటే తారమండగంలోని తారక తారకుడు, ఆరంటే రాజర్షి రారాజు, రాజకీయ దురంధర యుగంధరుడు, రమ్య కమనీయ సౌమ్య గుణతాముడు. అందుకే ఎన్టీఆర్ అంటే నటుడు నిర్వచనం, ఎన్టీఆర్ అంటే ఒక నవరసాలకు ఒక అలంకారం, ఎన్టీఆర్ అంటే నటనకు ఒక విశ్వవిద్యాలయం, ఎన్టీఆర్ అంటే ఒక నవశకానికి ఆనంద మంత్రం, ఎన్టీఆర్ అంటే నవ జాతికి దైవ సమానం, ఎన్టీఆర్ అంటే నానా జాతులకు దైవ స్వరూపం. అలాగే ఎన్టీఆర్ అంటే యువతరానికి ఒక ఆదర్శం, ఎన్టీఆర్ అంటే నెత్తురు మరిగేలా చేసే ఒక అగ్ని కణం. అలాగే ఎన్టీఆర్ అంటే ఆయన నడిచిన మార్గమే భగవద్గీతలా సాగిన ఒక గొప్ప జీవితం నందమూరి తారక రామారావు. మరి ఆనాడు ఒక నటుడిగా మరి ఆయన నటిస్తుంటే పౌరాణికాలు ప్రాణాలు పోసుకున్నాయి, జానపదాలు జావులీలు పాడాయి, అలాగే సాంఘికాలు సామజ వర్గమనాలు అయ్యాయి, అలాగే పద్యం పదునెక్కింది, పాట నాటు నేర్చింది, అలాగే కలాప తల్లి కన్నుల పండుగ చేసుకుంది, కళకళలాడింది, కళకళ నవ్వింది. మరి అటువంటి మొకటం లేని మహారాజు ఎవరైతే మీ అందరి చేత ఒక భగవంతుడిగా దేవుడిగా కొలవబడ్డాడో ఆయనే ఆనాడు తెలుగుదేశం పార్టీ పెట్టి మరి ప్రతి తెలుగు మట్టి గడ్డ కూడా నేను తెలుగువాడిని పౌరుషంగా చెప్పుకునే దమ్ము, ధైర్యం, తెగువ, సత్తువ, అలాగే అహంకారానికి బదులు పెట్టి తానబెట్టి బయటకు వచ్చి చెప్పగలిగే ధైర్యం ఇచ్చిన ఒక తెలుగు తేజం నందమూరి తారక రామారావు గారు. ప్రతి తెలుగు బిడ్డ కూడా బొడ్డు ఊడకముందే రాజకీయాలు అంటే ఏంటో తెలిసేలా చేసిన
ఒక చైతన్యవంతుల్ని చేసిన ఒక తెలుగు మహనీయుడు నందమూరి తారక రామారావు గారు. ఆనాడు ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టి మరి ఎన్నో సాహసోపేతమైన పథకాలను రచించారు, మేము ప్రవేశపెట్టారు. అందరికీ ఉపయోగకరమైనవి, అలాగే సానుకూలమైనవి, ఆమోదయోగమైనవి కూడా. మరి ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి రాకముందు వచ్చిన తర్వాత ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ఇప్పటికి కూడా ఎవరు అధికారంలో ఉన్నా వాటిని తూచా తప్పకుండా ప్రవేశపెట్టి అమలు చేయాల్సిందే, లేకపోతే వాళ్ళ పబ్బం గడవదు. అటువంటి పొలిటికల్ హీరోని కూడా అనిపించుకున్నారు నందమూరి తారక రామారావు. అలాగే ఇక్కడ సారే జహాं से अच्छा हिंदू सीता हमारा हम बुलबुले इसके ये गुल सीता हमारा. ఇక్కడ ప్రేమకు త్యాగానికి ప్రతీకలు ఉన్న ముస్లిం సోదర సోదరిమణులు, అలాగే వారికి ఉన్న ఈ యొక్క త్యాగనిరత క్రమశిక్షణ మనందరికీ ఒక ఆదర్శప్రాయం. అలాగే తెలుగుదేశం ఎప్పుడు ముస్లింల పట్ల ఎప్పుడు ఒక ప్రత్యేకమైన శ్రద్ధ కనబరుస్తూనే ఉన్నది. నాన్నగారు కూడా మరి కేవలం ఒక ఓటులు బ్యాంక్ గానే కాకుండా వాళ్లను చైతన్యపరచడానికి, వాళ్ళకి రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా పైకి తీసుకోవడం కోసం దేశంలోనే మొట్టమొదటిసారిగా నాయుడు మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టారు. ఇంకా ఎన్నెన్నో హజ్ హౌస్ నిర్మించారు. హైదరాబాద్ లో, కడపలో 25 కోట్లతో హజ్ హౌస్ నిర్మించారు. ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు ఆయన. సరే, ఇవాళ చూస్తున్నాం మనం, ఇవాళ ఉన్న పరిస్థితి ఎలా ఉందో మన రాష్ట్రం. మీరు తెలుసుకోవాల్సింది ఒకటే, మీకు అభివృద్ధి కావాలా లేకపోతే అరాచకం కావాలా, మీకు సంక్షేమం కావాలా లేకపోతే విధ్వంసం కావాలా, మీకు ఒక సమర్థవంతమైన పాలన కావాలా లేకపోతే ఒక రాక్షసుడి పాలన కావాలా, లేకపోతే మీకు ఒక స్వర్ణయుగం కావాలా లేక చీకటి యుగం, రాజయుగం కావాలా అని మీరు నిర్ణయించుకోవాలి. ఇవాళ ఆనాడు రామారావు గారు ఏ పరిస్థితుల్లో పార్టీ పెట్టాల్సి వచ్చిందో పెట్టారో, మరి ఈనాడు కూడా ఆనాడు బడుగు బలిగిన వర్గాలు, వెనకబడిన తరగతులు, తాడిత పీడిత కులాలు అయితేనేమి, మైనారిటీస్ అయితేనేమి, ఈ యొక్క రాజకీయాల్లో ఉన్న పదవులకు దూరంగా ఉన్న వాళ్ళందరికీ చేయూతనిచ్చి తీసుకొచ్చి మరి ఈ యొక్క అధికారంలో ఉన్న పదవులతో అలంకరించిన నిజమైన సామాజిక న్యాయం చేసిన అభినవ అంబేద్కర్ నందమూరి తారక రామారావు గారు. ఆయన ఎన్నో విప్లవాత్మకమైన పథకాలను ప్రవేశపెట్టారు. మీలో అందరికి చాలా మందికి తెలుసు. చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఇప్పుడున్న యువకులకు ఉంది. ఎందుకంటే ఇప్పుడు మీ అందరికీ మీలో చాలా మందికి ఇవాళ ఫస్ట్ మొదటి ఓటు వేసే హక్కు వచ్చింది. అంటే ఓటానికి కానీ కొంచెం ఉబ్బి తప్పిపిలవుతారు. వచ్చేసింది ఓటు అంటే ఈ ప్రజాస్వామ్యం ఈనాడు మనకిచ్చిన ఆయుధం ఓటు. ఆ ఓటుని సద్వినియోగపరుచుకుని ఉద్దేశాలను ప్రతిబింబచేసే, మన ప్రజాస్వామ్యాన్ని సంరక్షించే మెరుగైన నాయకుల్ని, ప్రతినిధుల్ని ఎన్నుకోవాల్సిన అవసరం సమాజ స్థాపన కోసం, అలాగే సమాజంలో ఉన్న ఈ వ్యత్యాసాలను తొలగించడం కోసం, అలాగే సామాజిక న్యాయం చేయడం కోసం, అందరికి అందించడం కోసం ఉపయోగించవలసిన పరమ పవిత్రమైన సాధనము ఓటు. ఆ ఓటుని మీరు మరి వెలగట్టి కుదువ పెట్టి మీ యొక్క స్వార్థాలకు, మీ యొక్క స్వప్రయోజనాలకు వినియోగించుకున్నారో మీ ఓటుని మీరు అగౌరవపరిచినట్టు అవుతుంది. అలాగే మీ యొక్క స్వాతంత్రాన్ని, ఏదైతే మీ యొక్క మన ప్రజాస్వామ్యాన్ని మీరే హత్య చేసినట్టుందని యువకులందరికీ తెలియజేసుకుంటున్నాను. మరి ఆనాడు తెలుగుదేశం ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. ఇవాళ చూస్తున్నాం మనం, ఎస్సీలు ఉన్నారు, దళితులు. ఆనాడు ఈ వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎక్కువ ఎస్సీలోకి సంక్షేమం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. మరి చేసి అలాగే కేవలం వాళ్ళ చిత్రాంశాల పాలు చేసే సంఘటనలు ఎక్కువ కనిపిస్తున్నాయి మనకి. మనం చూసాం. ఏదైతే కోవిడ్ సమయంలో ఈ యొక్క మాస్క్ అడిగితే విపత్కర పరిస్థితుల్లో డాక్టర్ సుధాకర్ గారిని ఎలా మానసిక క్షోభ పెట్టి ఆయన మరణానికి కారణమైందో ఈ వైకాపా. అలాగే చచ్చి రామకృష్ణ గారు, ఆయన మీద లేనిపోని కేసులు పెట్టి ఆయన కూడా మానసిక క్షోభ పెట్టింది ఈ వైకాపా ప్రభుత్వం. అలాగే ఆయన ప్రభుత్వం ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తే వాళ్ళని భయోందనలకు గురి చేయడం,
అలాగే ఎంతో మంది పేద దళితుల్ని శిరోమిండనం చేయడం జరిగింది. ఉండనే అలాగే ఈ వైకాపా ఎమ్మెల్సీ అయిన అనంతబాబు దళితుడైన తన కార్ డ్రైవర్ను హత్య చేసి డోర్ డెలివరీ చేయడం జరిగింది. అలాగే రాజధాని గురించే ఎవరైనా నాయకులు చూపిస్తే వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం, ఇలా మరి వాళ్ళ ఆనాడున్న ఏదైతే అంబేద్కర్ విదేశీ విద్య ఉందో దాని పేరే మార్చేశాడు. అసలు ఏమీ లేదు, ఒక్కడిని పంపాడా ఈ 5 సంవత్సరాల విదేశాలకి? అసలు ఈ ఎస్సీ సప్లాన్నే మొత్తం ఎత్తేశాడు. ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మరి ఈ పేద ఎస్సీ ఎవరు విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ సబ్సిడీ లేని రుణాలు ఇచ్చి మరి వాళ్ళకు ఇన్నోవా కార్లు ఇచ్చి మరి ఆనాడు వాళ్ళకి ఉద్యోగ కల్పన ఇవ్వడం జరిగింది, దారి చూపడం జరిగింది. అలాగే ఎవరైతే ఈ దళిత యువ పారిశ్రామికవేత్తలు ఉన్నారో ఏపీఐఐసి ద్వారా వాళ్ళకి 1 కోటి రూపాయల ఆర్థిక సహాయం చేయడం జరిగింది. రేపు తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి రాగానే వెంటనే ఈ యొక్క అంబేద్కర్ విదేశీ విద్యను మళ్ళీ అమలు చేస్తాము. అలాగే ఈ యొక్క ఏదో మైనారిటీస్ మన ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉందో దాని ద్వారా రుణాలు ఇస్తాము. అలాగే బెస్ట్ అవైలబుల్ స్టడీస్ ఇస్తాము. అలాగే ఈ యొక్క సివిల్ సర్వీసెస్కి వెళ్లే వాడికి ఉచితమైన ట్రైనింగ్ ఇస్తాము. అలాగే ప్రతి ఎస్సీ కుటుంబం, పేద ఎస్సీ కుటుంబానికి 2 ఎకరాల కొనుగోలు భూమిని ఇస్తామని మీ అందరికి తెలియజేసుకుంటున్నాను. ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలు ఇంతకుముందు చేపట్టాము. ఆనాడు రిజర్వేషన్ విషయం అయితేనేమి, మహిళలకు మరి ఆస్తిలో సమాన హక్కు అయితేనేమి, లేకపోతే కిలో బియ్యం 2 రూపాయలు, ఈనాడు ఏదో ఆహార భద్రత అంటున్నాం. ఆనాడు నేను చెప్పా పేర్లు మార్చి ఆయన ప్రవేశపెట్టిన పథకాలు కొనసాగించాల్సిందే, అమలు చేయాల్సిందే తప్ప లేకపోతే వాళ్ళకి అడ్రస్ ఉండదు. ఇవాళ ఆహార భద్రత అంటే ఏంటి? ఆనాడు ఎన్టీ రామారావు దేశంలో మొట్టమొదటిసారిగా కిలో బియ్యం 2 రూపాయలకి ఇచ్చారు. ఆడవాళ్ళకి ఆస్తులు సమానంగా ఇచ్చారు. అలాగే పింఛను మొదలు పెట్టింది ఆయనే. వృద్ధాప్య పింఛం 20 రూపాయలు, అప్పుడు 30 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే రైతులకు 50 రూపాయలకి 1 యూనిట్ కరెంటు. అలాగే భూమి శిస్తు రద్దు చేశారు. అలాగే మహిళలకి మరి ఉద్యోగాల్లో, రాజకీయాల్లో వాళ్ళకి 33% రిజర్వేషను. అలాగే బీసీలకి 9% రిజర్వేషన్. అలాగే బీసీలకి 20% రిజర్వేషన్ ఆనాడు ఉద్యోగాల్లో రాజకీయంగా ఆయన కల్పించడం జరిగింది. అలాగే ఎస్టీలు ఉన్నారు, వాళ్ళకి 14 నుంచి 15. అలాగే మహిళలకి ఏమో 4, ఎస్టీలకేమో 4 నుంచి 6% ఆనాడు రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది ఎన్టీ రామారావు గారు. అలాగే మండలాలు ఏర్పాటు చేశారు, ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చారు. అలాగే ఈ యొక్క గ్రామాల క్రాంతి పథకం అంటే సర్వోన్నతముఖ అభివృద్ధి కోసం ఆనాడు ఆయన ఈ యొక్క గ్రామాల అభివృద్ధికి మౌలిక సదుపాయాలు కలగజేయడం కోసం ఆయన ఒక విప్లవం తీసుకొచ్చారు. అలాగే ఈ యొక్క రైతుల కోసం వాళ్ళందరూ పండించింది ఒకే చోట వాళ్ళకి స్థిరీకరణ ఒక ఫండ్ని ఏర్పాటు చేసి ఇక్కడ ఉంది. వాళ్ళు చూస్తున్నాం మనం, ఇక్కడ మనకు బాగా తెలిసింది పాడి మామిడి. మరి ఇక్కడ మామిడి పరిస్థితి చూస్తున్నాం. ఇవాళ మామిడికాయ బంగినపిల్లి గడ్డ తర్వాత అంత మేలు రకమైన రుచికరమైన మామిడిని ఇక్కడ పండిస్తారు రైతులు. మరి వాళ్ళు చూస్తున్నాం మనం, అది వారం రోజులు నిల్వ ఉంటుంది, లేకపోతే అది మగ్గిపోతుంది. మరి దానికి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వారం రోజుల్లో ప్రొక్యూర్మెంట్ రేట్ ఇచ్చి, అంటే ఉన్న రేటు కంటే కూడా దానికి అదనంగా 6 రూపాయలు ఇచ్చి దాని ప్రభుత్వం కొనుగోలు చేసేది మిగిలిపోయిన పంటని. మరి వాళ్ళు చూస్తున్నాం, చేస్తామన్నారు. ఈ 5 ఏళ్లలో ఒక్కడి దగ్గర నుంచి అయినా ఈ పంటను వాళ్ళు కొన్నారా అని అడుగుతున్నాను. మీకు గిట్టుబాటు ధర ఇచ్చారా అని అడుగుతున్నాను. ఒక ధర స్థిరీకరణ, ఒక ఆర్థిక ప్రణాళికను రూపొందించారా అని అడుగుతున్నాను. మరి ఆనాడు మరి ఎన్టీ రామారావు మండలాలు ఏర్పాటు చేశారు ప్రజల వద్దకే పరిపాలనని. అలాగే ఎన్నో గురుకుల పాఠశాలలు అయితేనేమి, జూనియర్ కాలేజీలు అయితేనేమి, కేంద్ర విద్యాలయాలు అయితేనేమి, సంక్షేమ హాస్టల్స్ అయితేనేమి, ఇవన్నీ కూడా ఎన్నో క్యాపిటేషన్ ఫీజు రద్దు చేసి వీళ్ళంతా కూర్చోండి మీరు అడ్డంగా ఆనాడు
మరి యొక్క క్యాపిటేషన్ ఫీజు రద్దు చేసి మన పేద ధనికులకే లభ్యమయ్యే ఈ అత్యున్నతమైన విద్యను పేదవాళ్ళకి ముంగిటికి తీసుకొచ్చారు నాన్నగారు తారక రామారావు మీ అన్నగారు. ఆ తర్వాత ఈ యొక్క ఏదైతే మండలాలకు ఏర్పాటు చేశారో ఆ మండల కమిషన్ కూడా ఏర్పాటు చేసి ఈ యొక్క మండల ఒక సిఫార్సును కూడా ఆయన అమలు చేయడం జరిగింది. అలాగే ఎస్సీ కమిషన్ ఆ రోజు అదేది మన సర్కారియా కమిషన్ ఆనాడు ఏర్పాటు చేసి మరి దాని ద్వారా వాళ్ళ యొక్క సిఫార్సులు కూడా అమలు చేసి మరి దేశంలోనే ఎన్డీఏ చైర్మన్ ఉన్నప్పుడు ఆయన మొత్తం దేశ రైతుల గురించి ఆలోచించి రైతే దేశానికి వెన్నెముక అని ఆనాడు ఆయన మొత్తం దేశంలో ఉన్న రైతులందరూ కూడా విపి సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 11,000 కోట్ల రూపాయలు మొత్తం రైతులకి మాఫ్ చేయడం జరిగింది, రుణాలు మాఫ్ చేయడం జరిగింది. ఇలాంటివి ఎన్నెన్నో కార్యక్రమాలు చేపట్టాం. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క ఏదైతే నాన్నగారి యొక్క మానస పుత్రికలు హెచ్ఎన్ఎస్ఎస్ అందరినీ సృజన సమితి అయితేనేమి, గాలేరు నగరి అయితేనేమి, లేకపోతే తెలుగు గంగ అయితేనేమి, మరి ఆనాడు తర్వాత చంద్రబాబు నాయుడు గారు రావడం, ఆయన హయాంలో తెలుగు గంగ పూర్తి చేయడం, తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మన రామారావు గారి మానస పుత్రిక అయిన తెలుగుదేశాన్ని అదే క్రమశిక్షణతో ముందుకు నడుపుతున్నారు. ఇవాళ తెలుగుదేశం పార్టీకి ఉన్న కార్యకర్తలు ప్రపంచంలోనే ఏ పార్టీకి లేరు 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 అందులో ఎటువంటి సంశయం లేదు. మరి పార్టీ కష్టకాలంలో కూడా పార్టీ జెండాలు మోస్తూ ఇక రేయి పగలు అనక ఎండ వాన అనకుండా మరి ప్రాణాలకు సైతం పణంగా అడ్డుపెట్టి మీరు పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. ఆనాడు ఎంతో మంది కార్యకర్తల నుంచే ఎంతో మంది నాయకులుగా తయారయ్యారు, సుశిక్షితులైన నాయకులుగా. ఆనాడు ఈ రాజకీయ శిబిరాన్ని నడిపి ఎంతో మంది అందులో. అలాగే ఈ యొక్క వరవడిని ఏదైతే రాజకీయాల్లో ఉందో ఆ వరవడిని మార్చి పూర్తిగా చదువుకున్న వాళ్ళని కూడా డాక్టర్లు అయితేనేమి, ఇంజనీర్లు అయితేనేమి, గ్రాడ్యుయేట్లు అయితేనేమి, పోస్ట్ గ్రాడ్యుయేట్లు అయితేనేమి అందరూ కూడా చేయూతనిచ్చి ఆయన్ని రాజకీయాల్లోకి తీసుకురావడం జరిగింది. ఒక మోస్తరుగా నడుస్తున్న రాజకీయాన్ని పూర్తిగా దాని ముఖ చిత్రాన్ని మార్చేశారు నందమూరి తారక రామారావు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా ముఖ్యంగా ముందుగా ఈ యొక్క చదువుకే ఆయన ప్రాధాన్యత ఇచ్చి ఆనాడు మరి కిలోమీటర్కి ఒక ప్రాథమిక పాఠశాల, 3 కిలోమీటర్లకి ఒక అప్పర్ ప్రైమరీ, 5 కిలోమీటర్లకి ఒక హై స్కూలు, అలాగే ఒక మండలానికి ఒక జూనియర్ కాలేజు, అలాగే డివిజన్కి ఒక ఇంజనీరింగ్ కాలేజు, అలాగే జిల్లాకి ఒక మెడికల్ కాలేజు, ఇవన్నీ ఏర్పాటు చేశారు. అలాగే మహిళలకు రిజర్వేషన్ 33% పెంచారు ఆనాడు. అలాగే బీసీలకి 50% పెంచారు రాజకీయాల్లో, స్థానిక ఎన్నికల్లో. అలాగే మహిళలకి ఉద్యోగాల్లో, అలాగే చదువుల్లో కూడా 33% రిజర్వేషన్ పెంచడం, అలాగే మహిళలకు కూడా బస్ కండక్టర్లుగా నియామకం చేయడం, మహిళా సాధికారత కోసం ఆనాడు ఈ యొక్క డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి మన ప్రపంచ దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ యొక్క పొదుపు విప్లవాన్ని తీసుకొచ్చిన మానవాడు మన చంద్రబాబు నాయుడు గారు. అలాగే చదువుకున్న విద్యార్థుల కోసం మరి ఆయన అప్పుడు అవిభక్త ఆంధ్ర రాష్ట్రంగా ఉన్నప్పుడు ఏదైతే ఈ యొక్క హైటెక్ నిర్మాణం అయితేనేమి, లేకపోతే ఈ సైబరాబాద్ నిర్మాణం అయితేనేమి, అలాగే ఒక ఐటీ రంగం అభివృద్ధి చేయటం ఏంటి, ఇలాంటివి ఎన్నో చేశారు. ఇలాంటివి చేసుకుని మరి ఆనాడు ఈ యొక్క గ్రామాల సర్వతోన్ముఖ అభివృద్ధి కోసం కూడా ఎన్నో కార్యక్రమాలు, జన్మభూమి అని, లేకపోతే క్లీన్ అండ్ గ్రీన్ అని, నీరు మీరు అని, లేకపోతే ఈ వన సంరక్షణ అయితేనేమి, లేకపోతే ఈ చెరువుల్లో పూడకు తీతలు అయితేనేమి, మన చెరువు కమిటీలు అయితేనేమి, ఇలావన్నీ ఏర్పాటు చేసి అన్ని మిమ్మల్ని కూడా భాగస్వాములు చేసి ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో జనని జన్మభూమి స్వర్గదపి గరియసి అన్నారు. దానికి పూర్తి న్యాయం చేసిన మహానుభావుడు మన చంద్రబాబు నాయుడు గారు. అలాంటివి ఇంకెన్నెన్నో కార్యక్రమాలు చెప్పుకుంటూ పోతే మరి ఈనాడుంది
ఇవాళ చూస్తున్నాం. మాట తప్పనంటూ మంట పెట్టేశాడు, అలాగే మడమ తిప్పనంటూ మెడలు విరిచేశాడు, అలాగే నా బీసీలు నా ఎస్సీలు నా ఎస్టీలు అంటూ మొత్తం రాష్ట్రం అంతా కాష్టంగా మార్చేశాడు. అలాగే జగనన్ననంటూ జలగలా పీడిస్తున్నాడు, అలాగే మావయ్యనంటూ మనోభావాలను తగలబెట్టేశాడు, అలాగే ఈ అవ్వ తాతల నోటిగడ్డ బొబ్బని లాగేసుకున్నాడు. నేను అలాగే ఈ యొక్క ఏదైతే ఈ యొక్క మద్యపాన నిషేధం ఉందో దాంతో ఈ యొక్క పేదల యొక్క అన్నపానీయాలు మొత్తం తన మద్యపానం వ్యాపారంలో పోసేశాడు. అలాగే నవరత్నాలు అంటూ నవనాడులను కృంగదీశాడు. అలాగే నేనుంటే అంటూ నువ్వుంటే ఎంత కుర్రత్వం దుర్మార్గం దగ మోసం ఉంటుందో నిరూపించాడు. అలాగే దళితులకు అండగా ఉంటానని చెప్పి ఆ దళితుల చావులతో తన ఆకలి కేకలు ఆర్పుకుంటున్నాడు. అలాగే నా అక్క చెల్లెలు నా అన్నదమ్ములంటూ ఆ అక్క చెల్లెల అన్నదమ్ముల ఆస్తిలోనే వాట అడుగుతున్నాడు. అలాగే నా అక్క చెల్లెలంటూ మీ అందరి ఉసురు పోసుకుంటున్నాడు. అలాగే అమరావతి రైతుల మెతుకుల్ని రక్తపు బుద్ధగా మార్చేసుకున్నాడు. అలాగే రాష్ట్రానికి ఏదో ముఖ్యమంత్రినంటూ దినగంత్రి పాలన చేస్తున్నాడు, నాయకుడినంటూ నయవంచుడుగా మారాడు. ఇలా మొత్తం వీళ్ళు చూస్తున్నాం. ఇక్కడ స్థానికంగా చూస్తే మరి ఎంతో నాణ్యమైన ఇక్కడ పాడి మామిడి అని చెప్పాను. అలాగే ధరలు మనం చూస్తున్నాం, ఆకాశానికి అట్టుకున్నాయి. అటు చూస్తే మనకేమో విద్యుత్ ఛార్జీలు 7 సార్లు పెంచాడు, ఆర్టీసీ ఛార్జీలేమో 5 సార్లు పెంచాడు. అలాగే పెట్రోల్ ధరలు అయితేమి, డీజిల్ ధరలు అయితేనేమి, ఇంటిపై పన్ను, నీటిపై పన్ను, ఆస్తిపై పన్ను, చివరికి చెత్త మీద కూడా పన్ను వేసి నాడులను విరగదీశాడు ఈ సమాజాన్ని. మరి ఇంకా చూస్తున్నాం మనం. ఇక్కడ స్థానికంగా చూస్తే ఇక్కడ పాలు, అలాగే పాడి మామిడి అని చెప్పాను, మామిడి సంగతి చెప్పాను. ఇంకా పాడి దగ్గరికి వద్దాం. ఈ పాడి ఇక్కడ ఏదైతే విజయ డైరీ ఉందో ఎప్పటి నుంచో ఎంతో నాణ్యమైన పాలని అందరి నుంచి సేకరిస్తూ రైతుల దగ్గర నుంచి వాళ్ళకి తగిన రేటు అందిస్తూ మళ్ళీ అందరికీ సరఫరా చేస్తుంటే ఇక్కడేమో ఇప్పుడు ఈ యొక్క ఏదైతే ఈ యొక్క ఇక్కడ గుజరాత్ అమూలు వాళ్ళకి మొత్తం కట్టబెట్టి ఏది మొత్తం 635 కోట్ల విలువైన ఆస్తిని 30 కోట్లకి, అది కూడా 99 సంవత్సరాలు లీజుకి ఇవ్వడం జరిగింది. అది ఇక్కడ జరుగుతుంది. అలాగైతే అమరరాజా బ్యాటరీ కంపెనీ ఉందో వాళ్ళ ఏదైతే 250 ఎకరాలు అంటే ఒక 9,000 కోట్ల రూపాయలతో వాళ్ళు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి వస్తే వాళ్ళని మానసికంగా క్షోభపెట్టి అన్ని రకాలుగా మొత్తం వాళ్ళు ఇక్కడ ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్ళిపోయారు. మెడ్రాస్కి వెళ్ళి అక్కడ పెట్టుకున్నారు అమరరాజా తమిళనాడులో. ఇలా ప్రతి అందరినీ కూడా నిర్వీర్యం చేయడం. అలాగే ఇక్కడ గ్రనైట్ బ్లేడ్లు 40,000 రూపాయలు కప్పని చెల్లించాల్సిందే ఈ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డికి. చెల్లించలేక వాళ్ళందరూ వాళ్ళ గ్రనైట్ కంపెనీలు వాళ్ళకి అప్పచెప్పేసి వెళ్ళిపోయారు ఇక్కడి నుంచి. ఇలా చూసుకుంటూ పోతే మొత్తం అన్ని ఏదైతే ఇక్కడ వ్యవస్థలు ఉన్నాయో ఇక్కడ ఎమ్మెల్యే చూస్తేనేమో ఎక్కడ చూసినా వాళ్ళు భూ కబ్జా, లేకపోతే బెదిరింపులు, ఉద్యోగాలు అమ్ముకోవడాలు, ఇవి వీళ్ళు చేసే అరాచకాలు. అమ్మా అలాగే తెలుగుదేశం పార్టీ అధికారంలో మనం సమాజ స్థాపనం, అలాగే సామాజిక న్యాయం ఆనాడు మరి తన మాట ఇచ్చాడు. ఆనాడు రాగానే వెంటనే నేను ఈ యొక్క జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం విడుదల చేస్తానని ఆ జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదు. అలాగే యువతరానికి ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా వాళ్ళని ఈ గంజాయికి మరి ఒక డ్రగ్స్ కి అలవాటు చేసి వాళ్ళని మిమ్మల్ని అందరిని మోసం చేశాడు. అలాగే ఉద్యోగస్తులు ఉన్నారు, ప్రభుత్వ ఉద్యోగస్తులు వచ్చిన 6 రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తామన్నాడు, మరి వాళ్ళని కూడా మోసం చేశాడు. ఇలా ఇవాళ చూస్తున్నాం. ఇవాళ ఇక్కడ కూడా గంజాయి పండించి
చివరికి ఆ గంజాయిని ఇక్కడ ఎలా కర్ణాటకకు విక్రయిస్తున్నారో మన కళ్ళ ముందు జరుగుతుంది. ఇవన్నీ ఇలాంటివి ఎన్నో ఎన్నో వీళ్ళు చేసే అక్రమాలు, అన్యాయాలు. ఇక ముందు ఇప్పుడు మేనిఫెస్టో వచ్చాడు ఈ జగన్. ఎలా ఉందంటే మేనిఫెస్టో లాగా లేదు, అతని రాజీనామా లేఖలాగుంది. దాంట్లో కొత్తగా ఏమీ లేదు. పోలవరం లేదు, మద్యపాన నిషేధం లేదు, రాజధాని గురించి ఒక ఊసు లేదు. అలా తన ఇష్టానుసారంగా ఇంక ముందు కూడా మన మీద ఉంది ఎంత అప్పు. అతను చేసిన అప్పు 12 లక్షల కోట్ల రూపాయలు. దాంట్లో అతను ఖర్చు పెట్టేది 2.5 లక్షల కోట్ల రూపాయలు. మరి మిగతా 10 లక్షల కోట్ల రూపాయలు ఏమైనట్టు? రేపు మన మీద ఉన్న భారం ఒక్కొక్కరి మీద 10 లక్షల రూపాయలని మీ అందరికి తెలియజేస్తున్నాను. మరి రేపు అధికారంలోకి వస్తే రాడు, ఇక నీ పని అయిపోయింది జగన్. నీ పొగరి నడుము విరిచే రోజు వచ్చింది, నీ అహం మెడ వంచే రోజు వచ్చింది, సమయం వచ్చింది. అణువణువులో నీ అరాచకం అంతమయ్యే యుద్ధం మొదలైంది. నేను అని అధికార మదం విర్రవీగే అధికార మదమే నీ నడుము విరిచి, నీ అహం కొమ్ములు వంచి నీ బ్రతుకు ఏ పాటితో చెప్పే ఈ ఎన్నికల సునామీ రాబోతుంది. కాసుకో జగన్. ఎలా ప్రజల తీర్పు నేరుగా నీ గుండెను కొడుతుందో, ఇన్నాళ్ళు జనంకి నువ్వు పెట్టిన ఆవేదన ఎలా నీ నవనాడులను కృంగతీస్తుందో కాసుకో. కళ్ళు మూసుకుపోయి ఒళ్ళు పరిచి తన ఇష్టానుసారంగా ప్రజలను కష్టపెట్టి గట్టిగా మట్టి కనిపించి మరి చేసిన దుర్మార్గానికి ప్రజలంతా ఒక్కటై నిష్ఠాను దీక్షగా తిప్పి కొట్టి ఎలా అందరూ వాళ్ళ ఆత్మాభిమానాన్ని, వాళ్ళ ఆత్మ గౌరవాన్ని ఎలా అకుటి దీక్షతో కాపాడుకుంటారో చూసుకో జగన్. అలాగే నీ నరం నీ అణువు ప్రతి రక్తపు పొట్టు కూడా నీ అపజయాన్ని అంగీకరించి నిన్ను చీకొట్టేలా చేసి పట్టి ఓటు అని పోటు ఎలా పొడుస్తారో కాసుకో జగన్. మళ్ళీ ఈనాడు సూపర్ 6 మేనిఫెస్టోతో మేము ముందుకు వచ్చాము. మహిళలు మీరు గుర్తుపెట్టుకోవాలి ముఖ్యంగా. ఎందుకంటే వినాస్త్రియం జననం నాస్తి, వినాస్త్రియం గమనం నాస్తి, వినాస్త్రియం జీవం నాస్తి, వినాస్త్రియం సృష్టి రేవ నాస్తి. మరి ఈ యొక్క ఏదైతే మీ ప్రతి కుటుంబంలో ప్రతి బిడ్డకి ఉన్న అందరి బిడ్డలకి 15,000 ఇస్తానన్నాడు. ఒక బిడ్డకి ఇచ్చాడు, 10 ఇస్తున్నాడు, 1000 లాగుతున్నాడు. ఇవాళ మీకోసమని మరి ఇంత 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు మనం వెనకబడిపోయాం. మన రాష్ట్రం ఆనాడు 15,000 కోట్ల రూపాయలతో మనం అవిభక్త ఆంధ్ర రాష్ట్రం విభజించబడ్డప్పుడు ఆంధ్ర రాష్ట్రంగా మనం కట్టుబట్టలతో ఒక రాజధాని లేని ఒక రాష్ట్రంగా వచ్చాం. ఆ 17,000 కోట్ల రూపాయలని చంద్రబాబు నాయుడు గారు భర్తీ చేయడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరి తెల్లసారి ఆదాయాన్ని కూడా పక్క రాష్ట్రాలతో పోటీగా వాళ్ళని మించి కూడా ముందుకు తీసుకెళ్లిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన విజన్ ఆనాడు 2020 విజన్తో మీ ముందుకు వచ్చారు. మరి ఆయన విజన్ ప్రపంచ దేశానికి ఒక ఆదర్శం. మరి ఈనాడు ఈ యొక్క సూపర్ 6 దాంతో వచ్చాం. ఒకటి ముఖ్యంగా మహిళలందరూ కూడా 3 గ్యాస్ సిలిండర్ సంవత్సరానికి, అలాగే ప్రతి బిడ్డకు కూడా చదువుకునే ప్రతి బిడ్డకు కూడా ఈ యొక్క 15,000 రూపాయలు, అలాగే ప్రతి మహిళకు కూడా 1,500 రూపాయలు, అలాగే రైతులు ఉన్నారు, రైతులకు కూడా వాళ్ళకి సంవత్సరానికి 20 రూపాయలు బీమా, అలాగే నిరుద్యోగ యువత ఉంది. మీ అందరూ కూడా ఈ యొక్క 3,000 రూపాయల నిరుద్యోగ భృతి, అలాగే ఈ యొక్క మెగా డిఎస్సి మీకు 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి ఇచ్చే ఒక మెగా డిఎస్సితో మీ ముందుకు వచ్చింది.
అలాగే విధులోప పింఛం ఉంది, 3,000 నుంచి 4,000 పెంచుతామని పేర్కొనడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క మన బంగారు భవిష్యత్తు కోసం, మన రాష్ట్ర బంగారు భవిష్యత్తు కోసం, మన భావితరాల బంగారు భవిష్యత్తు కోసం మనమంతా ఇలాగే ఏదైతే మీరు ఈ ఉర్రూతులుగుతున్న ఉత్సాహంతో ఈనాడు ఇక్కడికి వచ్చారో, అలాగే నా కార్య దురణం నా సుఖం నా నిద్ర, ఇంకెవరికి దగ్గరలో ఉంది ఎన్నికలు, అందరూ కూడా మేల్కొని ఉండండి. రేపు మనమే ఈ రాష్ట్రాన్ని ఏదో ఉద్యోగాలు కోసం అప్పుడప్పుడు కొందరు వలసపోతూ ఉంటారు, కానీ ఇది ఎలా కాదు. రేపు మన రాష్ట్రం ఎటువంటి గడ్డు పరిస్థితుల్లో ఉందంటే రేపు ఈ రాష్ట్రాన్ని మనం వదిలి వెళ్లిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. వాటి టిట్కో ఇల్లు కట్టించి ఇచ్చాం, ఒక ఇల్లు అయినా ఒకరికైనా ఇచ్చాడా ఇప్పటిదాకా? జాబ్ క్యాలెండర్ లాగా ఒక క్యాలెండర్ ఇచ్చాడు, ఈ నెలలో నేను ఇస్తానని. ఒక్క ఇల్లు ఒకరికి పంచి పెట్టారా అని అడుగుతున్నాను, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకుని మరి రేపు జరగనున్న ఎన్నికల్లో నేను అడిగేది మీ యొక్క భవిష్యత్తు కోసం, అంటే మన భావి తరాల భవిష్యత్తు కోసం, అలాగే మన రాష్ట్ర భవిష్యత్తు కోసం మీరంతా ఇలాగే ఎన్నో చేస్తారు. ఎవరికి మనం భయపడే పని లేదు. ఇక్కడే ఈ స్థలంలోనే లోకేష్ బాబు అప్పుడు యువగలం పాదయాత్ర చేస్తున్నప్పుడు నిలబడ్డ స్టూల్ని కూడా లాగేసుకున్నారు వీళ్ళు. రేపు మీకు ఏం మిగులుస్తారో ఒకసారి ఆలోచించండి. ఎవరన్నా ఉద్యమిస్తే, ప్రశ్నిస్తే వాళ్ళని భయాందోళన గురి చేయడం, లేకపోతే వాళ్ళ మానసికంగా క్షోభ పెట్టడం, లేకపోతే హత్య రాజకీయం చేయడం, ఇది ఈ పైశాచికుడు చేసే పాలన. సో మీరు ఇదే ఎలాగైతే ఇక్కడ అందరూ కురకలతో ఉత్సాహంతో వచ్చారో, ఇదే ఉత్సాహంతో దీన్నే ఒక చైతన్యంగా మలుచుకుని ఓటు రూపంగా మలిచి రేపు మన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మన సైకిల్ గుర్తు ఓటేసి మన తెలుగుదేశం పార్టీ శాసనసభ అభ్యర్థి అయిన కలిగిరి ప్రసాద్ గారిని, కలిగిరి మురళీమోహన్ గారిని, అలాగే మన తెలుగుదేశం పార్టీ లోకసభ అభ్యర్థి అయిన ప్రసాద్ రావు గారిని అత్యధికమైన మెజారిటీతో ప్రజాస్వామ్యానికి గెలుపు చేకూర్చవలసిందిగా కోరుకుంటూ మీ యొక్క మళ్ళీ మన చరిత్ర రాయాలన్నా మేమే, సృష్టించాలన్నా మేమే, దాన్ని తిరిగి రాయాలన్నా మేమే. కాబట్టి మళ్ళీ మన పునర్వైభవం తీసుకోవాలి మన రాష్ట్రానికి, మన జాతికి, అలాగే మన ముందు తరాల వారికి ఒక మంచి బాట వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ, జై కూటమి, జై ఎన్डीए, मेरा भारत महान। जय बालయ్య, जय बालయ్య, जय जय बालయ్య, जय बालయ్య, जय बालయ్య, जय बालయ్య, మా అండదండ నువ్వుంటే అంతే చాలయ్యా. జై బాలయ్య, జై బాలయ్య, జై జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, మా అండదండ నువ్వుంటే అంతే చాలయ్యా.
లేచి నించని మొక్కుతారు. రాజసంని ఇంటి పేరు, పౌరుషంని పొట్టి తీరు, నిన్ను తలుచుకున్న వారు లేచి నించని మొక్కుతారు. అచ్చ తెలుగు పౌరుషాల రూపం నువ్వయ్యా, అలనాటి మేటి రాయలోరి తేజం నువ్వయ్యా. మా తెల్లవారే పొత్తు నువ్వై పుట్టినావయ్యా, మా మంచి చెడ్డల్లోన జత కట్టినావయ్యా. జన్మ బంధు అంటూ నీకు జై కొట్టినావయ్యా. జై బాలయ్య జై బాలయ్య, జై జై బాలయ్య జై బాలయ్య, జై బాలయ్య జై బాలయ్య. మా అండదండ నువ్వుంటే అంతే చాలయ్యా. జై బాలయ్య జై బాలయ్య, జై జై బాలయ్య జై బాలయ్య, జై బాలయ్య జై బాలయ్య. మా అండదండ నువ్వుంటే అంతే చాలయ్యా. రాజసంని ఇంటి పేరు, పౌరుషంని పొట్టి తీరు, నిన్ను తలుచుకున్న వారు లేచి నించని మొక్కుతారు.